ఏడాది మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించి ఓటర్లను చేర్చుకోవాలని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చింది. ఇప్పటికే కూటమి అభ్యర్థుల వేటలో ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్, అట్లే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజశేఖర్ అనే నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అనుసరించే వ్యూహం ఏంటి, ఎలాంటి వ్యూహం అనుసరిస్తే కూటమిని రాజకీయంగా ఎదుర్కోవచ్చు అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు? శాసన మండలి ఎన్నికలు ఒక డిఫరెంట్ ఎలక్షన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉంటుంది. రెండు కారణాలు. ఒకటి, ఓడినా గెలిచినా పర్వాలేదు అని ప్రతి ఎన్నికల్లో కాంపిటేట్ అవుతున్నారు. ఎప్పుడు కూడా పోటీ చేసరికి ఒక అనుభవం వస్తుంది. రెండు, అధికారం చేతిలో ఉంది. రెండు అడ్వాంటేజ్లు ప్రొఫెషనల్గా వాళ్ళకి ఈ విషయం పట్టు పట్టుంది. ఈ రెండు మూడు కారణాలు ఇచ్చే తెలుగుదేశానికి దేశంగా అడ్వాంటేజ్లో ఉంటుంది. వైసీపీకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళందరూ సెక్షన్లో బలంగా ఉంది. కానీ వాళ్ళ బలహీనత ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీని ఎట్ట గందరగోళం నడుపుతున్నారో దీని ప్రభావం దీని మీద పడిపోతుంది. దీనికి ఉదాహరణ మన చిత్తూరు, ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్నికలు జరిగిన తప్పేంటి వైసీపీది, ఏం చేసినారు, సింపుల్గా అభ్యర్థిని పెట్టేసి మామూలు ఎన్నికల్లాగా పోయినారు. మామూలు ఎన్నికలకి శాసన మండలి ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంది. నేను కూడా ప్రారంభంలో దాచూరు రామరెడ్డి గారు, విఠం బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేసినప్పుడు నేను విద్యార్థి నాయకుడుగా, తర్వాత ఉన్నప్పుడు తిరుపతి కేంద్రంగా పనిచేసినాను. 2 సార్లు గెలిచారు. ఈ ఎన్నికలు ప్రొఫెషనల్గా అవగాహన, ఎన్నికలను అర్థం చేసుకోవడమే దీని బ్యూటీ. ఈ రాజకీయ పార్టీలు సైకిల్ గుర్తుకేయండి, లేకపోతే ఫ్యాన్ గుర్తుకేయండి అని పొలోమని పోవడం అలవాటు వీళ్ళకి. వీళ్ళకి అంతకుమించి ఏం తెలియదు. ఇక్కడ ప్రయారిటీ బేస్ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఓటర్లు చేర్పించడంలోనే గెలుపు ఆధారపడి ఉంటుంది. అన్నిట్లో ఓటింగ్లో గెలుపు ఉంటుంది, ఇక్కడ ఓటర్లు చేర్పింపులో ఉంటుంది. ఎందుకంటే ఈ ఓటర్లు ఎలక్షన్ కమిషన్ చేర్పించదు. పైకి ఏమో నోటిఫికేషన్ వేస్తుంది, ఎట్లా చేయాలి, నువ్వు డిగ్రీ పాస్ అయినావని, అది 16 ఇయర్లో పాస్ అయినావని డిగ్రీ సర్టిఫికేటు, దాన్ని జిరాక్స్ చేసి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టుకొని నువ్వే వెళ్ళి నా ఓటు నమోదు చేసుకోని ఆయన అని రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. అసలు నీ ఇంటికి వస్తేనే ఓటు చేరాం మనం. చాలు. అలాంటప్పుడు వ్యూహం పన్నాలి, తెలివిగా చేర్పించే పని పోటీ చేసే వాళ్ళు ఎంచుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు తెలివైనడు, రమణారెడ్డి నాకు ఓటేస్తాడు, గ్యారెంటీకి చేర్పించను, పురుషోత్తమ రెడ్డి చేర్పించను, అంతేలే. ఇట్లాంటి చేసి ఏం చేస్తారు, తనకు కావాల్సిన ఓట్లు చేర్చుకోవడమే బ్యూటీ. ఇది ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈ వైసీపీ వాళ్ళు తిక్కలవాళ్ళు కదా, అసలు ఏమీ తెలియదు. మన అధికారం చేతిలో ఉందని ఆ వాలంటీర్లు వీళ్ళందరికీ అప్పగించే రోజుకు అది చేయండి, ఇది చేయండి, వాళ్ళు ఉండి నేను చేసినారు. వరకు ఓట్లు అయితే చేర్పిస్తారు. మన వాళ్ళే 10,000 ఇన్ని వేల మంది చేర్చాలని రూల్ ఏం లేదు. 10,000 మంది చేర్చినా మన వాళ్ళని చేర్చుకునేసి గెలిచిపోతారు. ఇప్పుడు వామపక్షాలు ఎప్పుడు ఎందుకు గెలుస్తున్నాయి, వాళ్ళకి ఏం బలం ఉందా, మామూలు ఎన్నికల్లో ఓడిపోతారు, ఈ ఎన్నికల్లో గెలుస్తారు. అంటే ఎన్నికల సిస్టమ్ అర్థం వాళ్ళకి. అది సిస్టమ్ వైసీపీకి అర్థం కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఆ పెద్ద తలకాయలు కాకుండా దానికి తెలిసిన వాళ్ళు పెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు లేటెస్ట్ ఎన్నికలకు వచ్చినప్పుడు వైసీపీ ప్రొఫెషనల్గా నామినేషన్ చేసినప్పుడు రాజకీయాలు చేయకుండా రేపటి నుంచే ప్రారంభించాలి. అయితే వీళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ పరిస్థితిలో కొంత ఉండే అవకాశం ఉంది. ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షానికి. ఎందుకంటే ఓటర్లు ఎవరు, ఉద్యోగస్తులు, మిడిల్ క్లాసు, నిరుద్యోగులు, డిగ్రీ హోల్డర్లు ఉన్నారు. వీళ్ళందరిలో అసంతృప్తి ప్రారంభమైంది. అయిందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ అర్థమవుతుంది కదా, క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు తొందరగా కనెక్ట్ అయ్యి తొందరగా విడిపోయి ఈ బ్యాచే. సాధారణ ప్రజలు కొంతకాలం వెయిట్ చేస్తారు. ఇది ఉంది కాబట్టి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, ఇట్లా అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దీని ఆధారం చేసుకుని ఆ సెక్షన్లో ఓపిక్గా వెళ్ళగలగాలి. అయితే అక్కడ సమస్య ఏంటంటే లక్ష్మణ్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ, గుంటూరు కృష్ణ, ఆయన మంచి అభ్యర్థి, వామపక్ష అభ్యర్థి కావచ్చు, కానీ మంచి వ్యక్తి. ఆయన పోటీలో ఉంటాడు లేదు మనకు తెలియదు, ఆ పార్టీలు చూసుకోవాలి. గోదావరి జిల్లాలో కూడా పట్టుంది వాళ్ళకి, ఎం అంటాం, యూటీఎఫ్, వాటికి అదే వాళ్ళు ఏదో ఉపాధ్యాయ సంఘం బలంగా ఉంది. ఉపాధ్యాయ సంఘం బలంగా ఉంది కాబట్టి అవకాశం ఉంటే ప్రతిపక్షంతో కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని పెట్టడం, లేదా వైటి నీకు వైటి నాకు అని చెప్పడం. కుదరకపోతే నువ్వు పోటీ చేయదలుచుకుంటే గెలుస్తావు కాన్ఫిడెన్స్ పోటీ ఉంటే దీన్ని మనం ప్రతిపక్షాల ఐక్యత అవసరం లేదు. దీంట్లో ప్రతిపక్షాల ఐక్యత అవసరం లేదు, ప్రయారిటీ ఓట్లు ఉంటాయి.
ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ చేసిన అదే కదా, సింగిల్ గా వస్తున్న ఒకే ఓటు అడిగినారు, రెండో ఓటు అడగల. మీకు అనంతపురం, కడప, కర్నూలులో ఫస్ట్ ఓట్లో 7,000 ఓట్ల మెజార్టీ వైసీపీ. అవును. రెండో ఓటు అడిగిన చేతకాక ఏక పోయినారు వాళ్ళు. నిజమే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, కలిసి పోటీ చేయదలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వైసీపీ పోటీ చేస్తుంది గుంటూరు, కృష్ణాలో. మాకు ఫస్ట్ ఓటు వేయండి, రెండో ఓటు వాళ్ళకి వేయండి. వాళ్ళు కూడా రెండో ఓటు, తెలుగుదేశం ఫస్ట్ అదే చేసింది లాస్ట్ ఎలక్షన్స్ లో అదే చేసి అట్లాంటి స్ట్రాటజీ పాటించి ఉత్తరాంధ్ర, రాయలసీమ చేయిస్తానుకో ఖచ్చితంగా అడ్వాంటేజ్ పరిస్థితిలోకి వెళ్తారు. కాబట్టి వ్యూహాత్మకంగా వెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు వైసీపీ హెడ్ క్వార్టర్లో ప్రస్తుతం ఉన్న టీం దీనికైతే పనికిరాదు. అవునా? నేను చూశాను, మన ఎన్నికలు చూసి వీళ్ళకి ఏం అవగాహన లేదు. కానీ ఇంటర్నేషనల్ లీడర్స్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటర్నేషనల్ లీడర్స్ పక్కన పెట్టి దీంట్లో అవగాహనతో మాట్లాడి, లేదా ఆయన అవగాహన తెచ్చుకొని ప్రొఫెషనల్ టీంని దింపి ప్రొఫెషనల్గా కానీ ఎన్నికల్లో కానీ నిలబడితే అధికార పార్టీకి చెండలు పడతాయి. అవును. లాస్ట్ టైం కూడా అధికారంలో వైసీపీ ఉండి ఇటు రాయలసీమలోని 2 పట్టభద్రుల నియోజకవర్గాలు, అట్లే ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు గెలిచినారు. ఖచ్చితంగా దీంట్లో వైసీపీ ప్రజల వ్యతిరేకత ఓడిపోయింది కూడా కాదు. ఓన్లీ 1.5. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గెలిచాడు టీచరు, ఇదే ప్రకాశం. మీరు గమనంలో ఉంచండి. అవును. టీచర్లు గ్రాడ్యుయేట్స్ కన్నా ఎక్కువ వ్యతిరేకత ఉంది వైసీపీకి. ఆ రోజు ఎక్కువ వ్యతిరేకతలో టీచర్లు గెలవడమైంది. ఇప్పుడు కడప, అనంతపురం, కర్నూలులో టీచర్ గెలిచినాడు వైసీపీ మద్దతుదారుడు. లేదు సార్, అది ప్రైవేట్ టీచర్స్ కూడా వాళ్ళు కూడా నిరుద్యోగులే కదా. నా పాయింట్ ఏంటంటే ఆయన వ్యూహాత్మకంగా పోయినాడు. ఇక్కడ వ్యూహం గెలిచింది. కడప, కర్నూలు, అనంతపురంలోనూ టీచర్ అభ్యర్థి గెలుస్తాడు, ప్రకాశం, వెల్లుల్లి దాంట్లో టీచర్ అభ్యర్థి గెలుస్తాడు. అంటే అర్థం ఏంటంటే వ్యూహం గెలిచింది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు సూచించినట్టు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి వైసీపీ ఏం చేస్తుందో చూద్దాం.